సమాంత తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమను షేక్ చేస్తూ ఉన్నాయి. ఆడపిల్ల కదా అని అది చేయొద్దు ఇది చేయొద్దు అంటూ ఎవరైనా రూల్స్ పెట్టి నన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే నాకు నచ్చదు, నాకు నచ్చినట్లుగా నేను జీవించాలనుకుంటున్నా అంటూ సమాంత తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో సమాంత అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందని, అక్కినేని కుటుంబానికి సమాంత వార్నింగ్ ఇచ్చింది అన్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు సమాంత వ్యాఖ్యలకి అక్కినేని కుటుంబానికి సంబంధం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా వడ్లమణి గారు నమస్తే అండి. దుర్గారు, రీసెంట్గా సమాంత కొన్ని కమెంట్స్ చేసింది. ఆ కమెంట్స్ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను షేక్ చేస్తూ ఉన్నాయి. ఆ కమెంట్స్ ఏంటంటే, ఆడపిల్ల కదా అని అది చేయకూడదు ఇది చేయకూడదు అని ఎవరైనా రూల్స్ పెడితే నాకు నచ్చదు, నన్ను కంట్రోల్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే నాకు నచ్చదు, నాకు నచ్చినట్లుగా నేను బ్రతకాలనుకుంటాను అంటూ ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి చేసినవని, అక్కినేని కుటుంబానికి సమాంత వార్నింగ్ ఇస్తుంది అన్నట్టుగా కొన్ని వార్తలను చూస్తూ ఉన్నాం. ఈ వార్తల మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇప్పుడు మనిషికి తనకి నచ్చినట్టు బతికే హక్కు ఉందండి, అది కాదని ఎవడు అనడు. కానీ మన సమాజంలో ఉన్నప్పుడు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఆ కట్టుబాట్లకు లోనే మనం జీవించాలి. అదేవిధంగా కుటుంబం అన్నాక కుటుంబంలో కూడా కొన్ని ఉంటాయిగా. ఇప్పుడు మన అన్న తమ్ముడు అక్క చెల్లెలను ఏర్పరచుకున్నాం కదా, మనకి ఒక బంధుత్వాలు ఉన్నాయి, మనకి కొన్ని కండిషన్స్ మనమే పెట్టుకున్నాం. ఆ కండిషన్స్కి లోబడి మనం బతుకుతున్నాం. ఇందులో ఎవరు చెప్పింది నేను చిన్నప్పటి నుంచి అన్నయ్య అంటే ఒక రెస్పెక్ట్, బావ అంటే ఒక ఇష్టం ఉంటుంది, అంటే డిఫరెన్స్. మనకి వ్యతిరేకంగా ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు సొంత కజిన్స్ని చేసుకుంటారు, అంటే వాళ్ళ పద్ధతి అది, దాన్ని మనం విమర్శించటం కాదు, మన పద్ధతి అది కాదు. అంటే ఎవరి సాంప్రదాయాలు వారివి, ఎవరి కట్టుబాట్లు వారివి, అంతే. ఇప్పుడు ఒక ముస్లిం అమ్మాయి వెళ్ళి నేను ఈ విధంగా బతుకుతానని ఎవరు అంటల్లా, మీరు గమనించండి. ఇంకా చెప్పాలంటే ఆ మధ్య కాలంలో ఒక ఆవిడ ఒక హీరోయిన్గా పనిచేసి తర్వాత ఒక అతన్ని పెళ్లి చేసుకుని, నాకు బుర్ఖాలోనే ఆనందం ఉంటుంది, నేను బుర్ఖా వేసుకునే హ్యాపీగా జీవిస్తున్నాను, నేను నా మత సంప్రదాయాలకు నేను విలువిస్తానని ఆవిడ అన్నారు. సో అందుకు వ్యతిరేకంగా ఈరోజు సమంత గారు ఈ కమెంట్స్ చేశారు. ఇప్పుడు సమంత గారు కమెంట్స్ చేయడం తప్పని మనం అంటల్లా, నాకు నచ్చినట్టు, అది వ్యక్తిగత అభిప్రాయం, నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను, నువ్వు ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు అని నన్ను ఎవరు కంట్రోల్ చేయకూడదంటే, మీ అమ్మగారు కూడా కంట్రోల్ చేసి ఉంటారు మిమ్మల్ని, ఖచ్చితంగా నాన్నగారు కూడా కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ చేయకుండా మీరు పెద్దవాళ్ళు అవ్వరు. చిన్నప్పుడే మిమ్మల్ని విచ్చలవిడిగా వదిలేసి ఉంటే మీకు అసలు కుటుంబమే ఉండదు. ఓకేమా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించు అని మీరు రోడ్డు మీదకి వచ్చి ఉండొచ్చు. రెండోది, పెళ్లికి ముందు ఇవన్నీ మీరు మాట్లాడారా? ఒకవేళ ఇది అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి ఆవిడ చేసి ఉంటే, నాగ చైతన్యతో ప్రేమలో పడినప్పుడు యు నో దట్ అక్కినేని కుటుంబం పెద్ద కుటుంబం. ఇప్పుడు ఒక నందమూరి కుటుంబం, ఒక అక్కినేని కుటుంబం, అట్లాగే చెప్తాం కదా మనం, ఒక మంచి కుటుంబం, తెలుగు చిత్ర పరిశ్రమలో పేరున్న కుటుంబం. ఇవాళ నిన్న కాదు, ఇంచుమించు ఒక 80 ఏళ్లుగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయనకంటూ ఇప్పటికి కూడా ఒక స్థానం ఉంది, ప్రత్యేక స్థానం. కాబట్టి మీరు అక్కినేని కుటుంబానికి అప్పుడు కోడలుగా వెళ్లకుండా ఉండాల్సింది. ఒకవేళ మీకు కట్టుబాట్లు వద్దు అనుకుంటే, లేదు ముందుగానే మీరు నాగ చైతన్యతోటో నాగ చైతన్య నాన్నగారితోటో అమ్మగారితోటో మాట్లాడుకోవాలి, తప్పులేదు. నా పద్ధతి ఇది, నేను ఇలాగే ఉంటాను, అందుకు ఇష్టమైతే మీ అబ్బాయిని పెళ్లి చేసుకోమనండి, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మరి మీరు అప్పుడు ఏం మాట్లాడుకున్నారో మీరు చెప్పట్లేదుగా. ఇప్పుడు అమల ఉన్నారు, అమల పెళ్లికి ముందు సినిమాల్లో చేశారు, పెళ్ళయ్యాక ఆవిడ ఎంత సింపుల్గా ఎంత సాదాసీదాగా ఆవిడ జీవితం గడుపుతున్నారు. బికాస్ నాగేశ్వరరావు గారు ఫస్ట్ ఒప్పుకోవాలి అమలని కోడలుగా ఒప్పుకున్నాక ఆవిడ తనకి తాను అట్లా ఉండాలి, ఈ ఫ్యామిలీలో నేను ఇమ్మడాలంటే అని ఆవిడ మలుచుకున్నారు. అది ఆవిడ ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు దానికి ఈ రోజు వరకు. నన్ను ఇలా ఉండమన్నారని కానీ ఉండద్దు అన్నారని కానీ ఆవిడ ఎప్పుడు కమెంట్ చేయలే. బట్ వేరేస్ మీరు ఏది కూడా ఇప్పుడు మనుషులు నా ప్రైవసీ నాకు కావాలి అనుకుంటే మీరు కమెంట్స్ చేయకండి, మీ గురించి అసలు ఎవరిని రాయొద్దని చెప్పండి, మీరు పబ్లిక్లోకి రాకండి. కాదు నేను పబ్లిక్లోకి వస్తాను నన్ను గురించి రాయకూడదంటే అది కుదరని పని. మీరు పబ్లిక్లోకి వచ్చాక ఏమైనా రాస్తారు, బికాస్ యూఆర్ ఎ పబ్లిక్ ఫిగర్. సో మీరు నాగ చైతన్యతో ఏం మాట్లాడుకున్నారు మీరు బయట పెట్టండి. ఆ రోజు నాగ చైతన్య ఇలా అన్నారు కానీ తర్వాత నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు అని మీకు దమ్ముంటే చెప్పాలి.
ఊరికే ఏదో మనం ఏమనాలి వేగ్గా కమెంట్స్ చేసేసి ఒక కుటుంబాన్ని మనం టార్గెట్ చేయాలనుకోవడం అనవసరం. మీరు వద్దనుకున్నారు, వచ్చేసారు, విడిపోయారు, వాళ్ళు పిల్లలు కావాలనుకున్నారు అనే ఒక కమెంట్ వచ్చింది అప్పట్లో. కాదు నేను కనాలనుకున్నాను ఒక కమెంట్ వచ్చింది. మీరు పిల్లలు కావాలనుకున్నప్పుడు లేదా కనాలనుకున్నప్పుడు మీరు ఫ్యామిలీ మ్యాన్ 2 ఒక అసలు ఆ వెబ్ సిరీస్ ఎవరైనా అలాంటివి చేస్తారా? మీరు చేయడం తప్పంటలే, చేస్తారా అని అడుగుతున్నా. తప్పొప్పులు నేను నిర్ణయించడానికి నేను సరిపోను, అంతే కదా. ఆ క్యారెక్టర్ వాళ్ళు చెప్పినప్పుడు మీకు డబ్బులు ఇష్టమైతే మీరు చేస్తారు, ఆ క్యారెక్టర్ నచ్చితే చేస్తారు. రెండే ఆప్షన్స్. డబ్బు తీసుకోకుండా మీరు క్యారెక్టర్ చేయరు కదా. సమంత అనే అమ్మాయి ఒకప్పుడు ఎవరికి తెలియదు. ఏం మాయ చేసావే తోటి నువ్వు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక ఓకే కొన్ని సక్సెస్లు వచ్చాయి. మీ సక్సెస్ కి తెలుగు ఆడియన్స్ కూడా కారణం కదా. సో వాళ్ళని మాట్లాడొద్దని అనడానికి మీకు కుదరదు. దే విల్ టాక్, వాళ్ళకి కావాలి. మీరు పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు ఖచ్చితంగా మీ గురించి మీ అభిమానులు అయితే మాట్లాడతారు. ఎగ్జాక్ట్లీ. మరి తర్వాత మీరు అసలు ఊ అంటావా అనే పాట ఒకసారి మనం చూస్తే ఆ పాట అది ఎంత అసలు వల్గర్గా ఉంది మీరు చెప్పండి. పాటే కాదు, సీన్సే కాదు, నిజంగా వల్గర్గా ఉంది. ఇప్పుడు ఒక సిల్క్ స్మిత, ఒక జయమాలిని, ఒక జ్యోతిలక్ష్మి, ఒక అనురాధ అలాంటి వాళ్ళు కూడా అలాంటి సీన్స్ నేను చూడాలి నాకు తెలిసి. అంటే అలాంటి స్టెప్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. వాళ్ళు చేశారు, ఇంతకంటే పాత్రలు చేశారు. వాళ్ళు ఎటైర్ ఎలా ఉన్నా కూడా ఇట్లాంటి స్టెప్స్ నేనైతే చూడలే సిన్సియర్గా. కాబట్టి అది మీరు ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారు? స్వేచ్ఛ అంటే ఏంటి? స్వేచ్ఛ అంటే ఏంటి? స్వేచ్ఛకి అర్థం ఎవరైనా చెప్పగలవా? ఇప్పుడు పెళ్లికి ముందు భార్యాభర్తలు ఒకలా ఉంటారు, కానీ పెళ్ళయ్యాక ఒక బంధంలోకి వచ్చాక కొన్ని వస్తాయి మనతో పాటు. ఒక కుటుంబంలోకి వస్తాం మనం. కుటుంబానికి సంబంధించి ఇటు అత్తగారు మామగారు కావచ్చు, అటు తల్లి తండ్రి కావచ్చు, మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. కుటుంబ గౌరవాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత. అంటే గౌరవం అంటే ఏంటి అని మీరు ప్రశ్నిస్తే నేను చెప్పలేనండి. అది మీకు తెలుసు, అది ఎవరికి వాళ్ళు ఫీల్ అవ్వాల్సింది. గౌరవం అంటే ఇది అని నేను మీకు చూపించలేను. ప్రతి ఒక్కరికి తెలుసు గౌరవం అంటే అది. దట్స్ వాట్. అది మీరు ఫీల్ అయితే మీకు అర్థం అవుతుంది. కాదు నాకు ఈ గౌరవాలు అక్కర్లేదు, ఈ పరువులు అక్కర్లేదు, నేను ఎవరి చెప్పు చేతల్లో ఉండను, నాకు నచ్చినట్టు ఉంటానండి. ఎస్, యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఇప్పుడు మీరు ఫ్రీ బర్డ్ అండి. సమంతను ఎవరు అడుగుతారు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అలా ఉన్నా? మీరు పెళ్లి చేసుకున్నాక విడిపోకముందు మీరు ఎవరి ఒళ్ళో కాళ్ళు పెట్టుకుని పడుకున్నారు? మరి అలాంటివి అడగకూడదా? ఒక భర్త అడుగుతాడుగా, అడగడా? భర్త అలా చేసినా తప్పే, భార్య అలా చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే. ఇక్కడ మగ ఆడ కాదు. మరి ఇవన్నీ చేసి నేను నాకు నచ్చినట్టు ఉంటాను. వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు కదా హనీమూన్కి, ఎక్కడికో వెళ్ళినప్పుడు తను చాలా పొట్టి బట్టలు వేసుకుని ఉండడం నాగార్జున అబ్జెక్ట్ చేశారని మనం విన్నాం, మీకు గుర్తుంటే. సరే, ఆయన చెప్పినప్పుడు మీకు ఇవన్నీ ముందే తెలుసుగా, మరి అంతకు ముందు ఎందుకు వేసుకోలేదు మీరు? అప్పుడే ఎందుకు వేసుకున్నారు ఆ బట్టలు? మీరు దేవన్ నుంచి పెళ్ళైన రోజు నుంచి అట్లాంటి బట్టలు వేసుకున్నారు అనుకోండి, ఆ కమెంట్ వచ్చేది కాదేమో. ఓకే, దేవన్ నుంచి అమ్మాయి ఇలా ఉందని. మీరు ఆల్ ఆఫ్ ఏ సడన్ వేసుకున్నప్పుడు అది పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది. మీకు అర్థమైంది నా పాయింట్? ఇప్పుడు మీకు స్వేచ్ఛ అనుకున్నప్పుడు దేవన్ నుంచి అదే స్వేచ్ఛ ఉండాలి. మీరు దేవన్ నుంచి అలాగే అటైర్ వేసుకోవాలి. ఆల్ ఆఫ్ ఏ సడన్ వేసేసుకుని అంతా అయిపోయాక ఓకే నేను అంటే ఏమనాలి, ఇంకా నాకు పెళ్ళి అయిపోయింది, నేను సెటిల్ అయిపోయాను అనుకున్నాక వై యూ డిడ్ లైక్ దట్? ఎగ్జాక్ట్లీ. మీరు ఎప్పుడు కూడా ఒకేలా ఉండగలగాలి మనిషి అన్నాక. ఇప్పుడు ఏమండి, నేను కూడా అన్ని మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నానండి, వేసుకుంటా కూడా, కానీ ఏవి ఎక్కడ వేసుకోవాలి అనే సెన్స్ నాకు ఉండాలి. ఉన్నా కాదా? వేసుకోవడం తప్పని నేను అన్ను. ఏం వేసుకుంటున్నాం, ఎలా వేసుకుంటున్నాం. ఇప్పుడు నాకు అప్పుడు నేను ఎంజాయ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు సడన్ గా వేసేసుకుంటాను. కొంతమంది ఇప్పుడు చాలా మంది వేసుకుంటున్నారు. నేను వాళ్ళు వేసుకోవడం తప్పు పట్టను, వేసుకునే విధానం ఒకటి ఉంటుంది. మీరు వేసుకున్న దాంట్లో ఒక అందం కనిపించాలి, వల్గారిటీ కనిపించకూడదు. కాబట్టి సమంత చేసిన కమెంట్స్ అక్కినేని కుటుంబాన్ని గురించి చేసినా కూడా ఓకే, అది మీరు ఎందుకు చేశారు మనం ప్రశ్నించట్లే. బట్ మీకు మీరు ఆలోచించుకోండి, మీరు ఏం చేశారు, ఏం మాట్లాడుతున్నారు. అంటే అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించే అటువంటి కమెంట్స్ చేసి ఉండొచ్చా? అంతే కదండి, ఇంకా అందులో మీకు క్లియర్ కట్ గా అర్థమవుతోంది. అంటే మనకి కొద్దిగా కామన్ సెన్స్ ఉంది కదా, వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అని. దాని వెనకాల ఉండే
ఆ సందేశం ఏంటి అనేది మనకు అర్థమైంది. నువ్వు వద్దనుకున్నాక ఇంకా మనం కమెంట్ చేయకూడదు. ఇప్పుడు EMI అని కాదు, ఎవరైనా ఒకటి వద్దనుకున్నాక మీరు ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళాలి? నాకొద్దు అంతే, నేను ఇంక ఇది తిననో లేదా ఈ వ్యక్తిని కలవనో నేను అనుకున్నాను అనుకోండి, సో నేను చాలా వీక్ అని అర్థం. నేను మళ్ళీ మాట్లాడుతున్నానంటే నా ఆలోచనలు వీక్ అని అర్థం. ఓకే, అది మనం నియంత్రించుకోవాలి. ఇప్పుడు మీకు అంతా అయిపోయింది, సెటిల్మెంట్ అయిపోయింది, అతను పెళ్లి చేసుకున్నారు, మీకు ఇష్టమైతే మీ భావాలకు అనుగుణంగా ఎవడైనా వస్తే పెళ్లి చేసుకోండి, దట్ ఈజ్ యువర్ పర్సనల్. కానీ అప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, బికాజ్ యు ఆర్ ఎ సెలబ్రిటీ. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.